हुकुम टाइगर का हुकुम। హలో గైస్, హాయ్. ఇవాళ వచ్చేసి మనం వాటర్ ఫాల్స్ పోతున్నాం. అది ఎక్కడ ఉంటుంది బ్రో? సందమోని వాటర్ ఫాల్స్. సందమోని వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ చాలా బాగుంటా అంట. మేము చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వస్తామంట వాటర్ ఫాల్స్, సందమోని వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళాక మొత్తం చూపెట్టాలి. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తోందా. చాయ్ దగ్గర అయితే ఆయనం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్ప. ఇక్కడ చాయ్ అయినాక మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మొత్తం అయితే కిలోమీటర్స్ అయితే మాకైతే 15 కిలోమీటర్స్ చూపించింది ఇక్కడ నుంచి. మీరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ చెక్ చేసుకొని మరి వెళ్ళొచ్చు. ఓఆర్ఆర్ కిందికెళ్ళి ఉంటుంది. మాకైతే రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. కిందికెళ్ళి చూపించింది. మాక్సిమం ఇక్కడిక్కడ గట్కేసారు దగ్గర కట్టేసరికి దగ్గర ఉన్న వాళ్ళు అయితే మాక్సిమం 10-12 కిలోమీటర్స్లో చూపించేస్తారు. ఇక్కడ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక షార్ట్ కట్. మీకు ఇట్లా ఇప్పటి నుంచి అయితే షార్ట్ కట్ ఉంటుంది దగ్గర. మీకు మ్యాప్ పెడతాం, ఏంటి సార్ అది? మీకు మ్యాప్ పెడతాం, దాంట్లో డిస్క్రిప్షన్ లో మ్యాప్, లొకేషన్ అన్ని పెడతాం. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఫెయిల్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గుట్టెక్కుదామని చూస్తున్నాం. ప్లాన్ ఫ్రెండ్స్ ఏం చేయమంటారు? మా బ్యాడ్ లక్ ఏందో కానీ మొత్తం వాటర్ ఫాల్స్ ఇక్కడ లెవ్వే వీడికి వచ్చేసరికి. ఉంటే అందులో గూగుల్ అని అయితే ఓపెన్ అని చూపెట్టింది, మంచిగా వాటర్ అయినా చాలా మంది వస్తున్నాయని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అయింది. 24 hours ఓపెన్ ఉంది అనుకున్నాం. కానీ ఇక్కడ అయితే బాగుంది లొకేషన్. అయితే పైనకి ఎక్కుదామని ట్రై చేస్తున్నాం. ఈ సైజ్ చూసుకోరా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? దారి లేదు, ఇది దుంకి పోదామని ట్రై చేస్తున్నాం. గుట్ట పైనకి కనీసం అట్లీస్ట్ గుట్ట పైన కన్నా పోవచ్చు అని, ఆ పైన కొండపై కన్నా పోయి చూసేద్దామని అనుకుంటున్నాం. మా రావులేమో అస్సలు ఎక్క అంటుడు, అంత కాదు ఎక్కడు. ఫ్రెండ్స్ ఇంత పెద్ద గుంట రావులు గాడు ఎక్కుతాడు ఇప్పుడు, ఎటు చేసి ఎక్కిపిస్తామని. వాడు ఎక్కుతానే, లేకపోతే ఇక్కడ అందరూ ఎందుకు వచ్చినా మరి ఎక్కని ఎక్కురు. మళ్ళీ మీరు ఎక్కువ వాడు ఎక్కుతాడు. వాడు ఎట్లయినా వాడిని ఎట్లయినా ఎక్కిపిస్తాం అంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్రెండ్ ఒకటి ఎక్కింది, బక్క స్కెలిటన్ ఒక ఆయన ఎక్కింది ఆల్రెడీ. ఎక్కి లోపల ఏమన్నా దాడి ఉందా చూసేద్దామని ఎక్కింది. ఎక్కడైతే ఎక్కడికైనా ఫెయిల్ అయింది. మా రావులు గాని అదృష్టం. మా రావులు గాని అదృష్టం ఎక్కడైతే ఏం లేదు, అక్కడ రూట్ లేదంట. మళ్ళీ అక్కడ ఎక్కడ రూట్ ఉందంటే అక్కడ పోతున్నాం.
ఎక్కుతున్నాడు ఏదో దిగుతున్నాడు. పడ్డారా ఒక్క పడింది కూడా దాంట్లో. కంచి పోదామంటే ఇక డ్యూటీ చెప్తుండు మాకు ఎట్లా వాళ్ళు. ఇది మనకేమో రాలే. కొండనైతే ఎక్కుతున్నాం. ఆ వాటర్ ఫాల్స్ అయితే బాత్రూమ్ పోతుండు. వాటర్ ఫాల్స్ అయితే ఫెయిల్ అయింది. పైన కొండ బాగుంటా అంట. పైన కొండ పైనకి ఎక్కుతున్నాం. ఇంకా ముంగట వాటర్ లేవు ఇక్కడ. మొత్తం ఇది ఎండాకాలం కదా, కాకపోతే ఒక 2 years బ్యాక్ కూడా వచ్చినాం మేము, అప్పుడు కూడా లేకుండే. ఇక్కడ ఈసారి ఉంటుందేమో అని వస్తామని చూస్తున్నాము, కానీ ఈసారి కూడా లేదు. కానీ ఒకసారి అయితే ఎట్లుంటుందో చూపిస్తాం మీకు ఒకసారి. నీళ్ళు లేవు కానీ మళ్ళీ వద్దాం. చెప్తి వాటర్ ఫాల్స్ ఫెయిల్ అయినా కానీ వ్యూ అయితే బాగుంది. పైన కొండపైకి గుట్ట బాగుంది వ్యూ మొత్తం. ఇక్కడ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. లొకేషన్ పైనకి ఎక్కినాక ఇప్పుడు ఎండలు ఏమి ఎక్కుతామేమో. ఇక ఇంత దూరం వచ్చి ఫెయిల్ కావద్దని ఆ కొండ పైనకి ఎక్కుతున్నాం. వాటర్ ఫాల్స్ అని ఫెయిల్ వాటర్ కొండల మీద ఎక్కుతున్నాం. చూసుకోరా ఇల్లు బండి మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. ఇది ఎక్కడ రావులు. అరే నువ్వు ఫస్ట్ పరిగెట్టి ఎక్కు. రావులు గారు ఎక్కినప్పుడు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచే వచ్చేది అప్పుడు, కానీ ఇప్పుడు వాటర్ వస్తలేవు. పైనుంచి వస్తుండేనంట వాటర్ ఫ్లో. ఈ పైనకి అయితే ఎక్కుతున్నాం. ఎక్కి ఎక్కి వాటర్ ఫాల్స్ అనుకుంటే ట్రెక్కింగ్ అవుతుంది. అస్సలు అయితే లేదు. మరి ఆలుగాడు ఎక్కుతాడో ఎక్కడో డౌటే. వాడు ఇప్పుడు మధ్యలో అయిపోయింది తెలియదు. పడిపోతే హెలికాప్టర్ తప్ప ఏ సోర్స్ లేవు. ఫ్రెండ్స్ చూడండి ఇది బాగుంది. చుట్టూ మొత్తం ఇలా ఉన్నాయి. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. అయితే హైలైట్ ఉంది. మంచిగా పీస్గా ఉంటుంది ఇక్కడ మొత్తం. వాటర్ ఫాల్స్ కొని వస్తే ట్రెక్కింగ్ జరుగుతుంది. వాటర్ లేదు ఇంకా ఏం చేస్తాము, ట్రెక్కింగ్ కంటిన్యూ చేయండి. చూడండి గాయ్స్ మొత్తం రాయిలు ఉన్నాయి. ఇటు నుంచి వాటర్ ఫాల్స్ స్మెల్ వస్తాయి. మనోడు చూడండి అక్కడ ఎక్కుతుండు రాయి. మన ఊడు మంకీ కింగ్ అనుకోండి. వెళ్ళి అంతా ఫాలో అవ్వండి గాయ్స్. కిందంతా చూసుకోండి రాయిలు ఉంటాయి. పడితే కీల్ కథం దుకాణం బంద్. మనోడు చూడండి ఇక్కడ మంకీ కింగ్. ఏ మంకీ కింగ్ మా రాహుల్ అయితే ఏం నచ్చాడో ఏమో. స్ట్రగలింగ్. మా రాహుల్ గారిని చూడండి గాయ్స్. ఇంకా ఆయనకు బాటిల్ ఇచ్చిర్రు. పాపం బాటిల్ పట్టుకో బ్రో. అది ఎక్కలేడు ముందే. అసలుకి ఎంతో కష్టంతో తీసుకుంటూ మన రాహుల్ లక్షలు ఖర్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. లక్షలు ఖర్చు అని కడుపుకి. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది. కమాన్ రాహుల్, యూ కెన్ డూ ఇట్. చూడండి గాయ్స్ మనోడు ఒకడు వెళ్తుండు కొండపైకి. మెల్లి అందుకలా ఫాలో అవ్వడానికి ఇప్పుడు మనం చూడండి. నువ్వు అలా అయ్యేకండి రాహుల్, లేదంటే ఎవరికైనా పగులుతాయి. చూడండి హాయ్ చెప్పురా. మన ఒక మనిషి పైకి ఎక్కిపోయిండు. వెంటనే మంకీ కింగ్ అని నొప్పులు స్టార్ట్. మా రాహుల్ గారికి అయితే దమ్ము వచ్చింది. దమ్మేం లేదు ఫ్రెండ్స్, కొండలు కింద పడితే చచ్చిపోతాం. ఉంది ఇక్కడైతే పడుకోవచ్చు కూడా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇక్కడ బతుకు చాలా ఉంది ఫ్రెండ్స్. మనం ఇంకా చాలా ఎక్కాలి మేము. ఇప్పటికే అందరూ మా రాహుల్ గారు అయితే ఎక్కలేడు అస్సలకే, కానీ ట్రై చేస్తుండు. దాకానైతే వచ్చేసినాం. కొంచెం సగం ఎక్కినాం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి అలా వచ్చి కింద వరకు వెళ్తుంది.
ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనం ఇక్కడ నించోగలేం. వాటర్ వస్తే మనం అందరూ దొరుకుతుంటే వెళ్ళిపోతాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రండి, ఇంకా ముందుకెళ్ళి చాలా జర్నీ ఉంది. కమన్ ఫాలో మీ. ఇక్కడ నుంచి వస్తాయి. హైలైట్ ఉంది ఇక్కడ. ఇదే వాటర్ ఫాల్స్. కొండల మధ్యలోకి వెళ్ళి వస్తాయి. వెళ్దాం అంటే వెళ్దాం. ఏంటంటారు ఫ్రెండ్స్? ఇది ఇంతవరకు ఎవరైనా చేసిరో చేయలేదో తెలియదు కానీ లొకేషన్ అయితే హైలైట్ ఉంది. వాటర్ మేమైతే పైనకి ఎక్కినాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ చూడడానికి. ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చే ఉన్నాం. ఇంకా ఎంత దూరం లేదు, కొంచెం 5 అడుగులు వేస్తే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొండ పైన ఎక్కాం. జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇంత కొండ ఎక్కడం. ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా ఎక్కలేదు. మొత్తం వాటర్ వచ్చే ప్లేస్ ఇదంతా మొత్తం బంద్ అయిపోయింది. ట్రెక్కింగ్ ఉంది మొత్తం. ట్రెక్కింగ్ ఎక్కువ అయిపోయింది. అంతా బిస్కెట్ అయ్యి ట్రెక్కింగ్ ఉంది కానీ ఫెయిల్ చేయొద్దని ఇటు దాకా వచ్చినాం మేము. లొకేషన్ చూడండి. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. చాలా చాలా అంటే చాలా పీస్. మొత్తం జంగిల్, కొండలు. మా స్టార్టింగ్ పాయింట్ అక్కడ దారి కనిపిస్తుంది. ఇది ఈ నుంచే స్టార్ట్ అయినాం. మ్యాక్సిమం 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఇదంతా ఎక్కడానికి. ఇంకా పోదాం అనుకుంటున్నాం. అసలు వాటర్ ఇంటికి వస్తాయి. అది వాటర్ అయితే ఇక్కడ నుంచి మొత్తం కింది దాకా వస్తాయి. వాటర్ అయితే ఇంటికి వస్తాయి. మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా ఎండిపోయి. ఫ్లోగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంచి ప్లేస్లు వేద్దామా. ఇది మంచిగా వాటర్ ఫాల్స్ వస్తాయి అనుకున్నాం. చాలామంది వస్తున్నాయి అని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అయింది. కానీ వ్యూ అయితే హైలైట్ ఉంది. అది ఫెయిల్ అయినా అని వాటర్ ఫాల్స్ కంటే ట్రెక్కింగే బాగుంది అసలు. ఇంకా కొండపైన ఇదే ఫస్ట్ టైం ఎక్కడ నాకు నీ ఈడికి కూడా చాలా. ఇంకోటి ఉన్నాడు, కాకపోతే ఆడు ఇంకా ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళాడు. టైం పడుతుంది. ఎంతనా ఫ్రెండ్స్, ఇది బాగా వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఒకవేళ మంచిగా రాకపోతే కామెంట్ చేయండి. ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్తే మంచిగా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఏదైతే చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి చేస్తాం. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంటికి వచ్చినాం. ఇక మా రావాలని ఇక్కడ కూర్చోండు. అయిపోయింది. మా రావాలని అయితే పైనకి ఎక్కలే. ఎందుకు ఎక్కలే అంత కాదు ఎక్కడు. నెక్స్ట్ మంచిగా ఏదైనా చెప్తే మంచిగా చేద్దామని చెప్పు. నెక్స్ట్ మాకు సార్ ఇట్లానే సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ కూడా మేము ఇంకొకటి మంచిగా ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఆడిపోయినా అయినా ఎక్కకుండా ఇట్లనే కూర్చుంటావా? అడిగినా ఎక్కుతాయి. అక్కడ కాదు, ఇక్కడ కొంచెం అట్లా జారి అట్లా జరిగి ఇక్కడ కాల్ పెట్టి మిల్లి పట్టుకుంటే